నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో బ్యారెస్ పార్టీ జెండా గద్దె కూల్చివేత ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై బ్యారెస్ పార్టీ మండల అధ్యక్షుడు సారా రామగౌడ్ స్పందిస్తూ, గత 15 సంవత్సరాలుగా ఇదే స్థలంలో ప్రతిష్టాత్మకంగా పార్టీ జెండా ఎగరవేస్తూ వస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతున్న సమయంలో గద్దె కూల్చివేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నర్సాపూర్ సిఐ జార్జిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు కొనసాగితే భవిష్యత్తులో ఇతర పార్టీల గద్దెలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, లేకపోతే ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తప్పే మనం కరెక్ట్ తప్పని ఇప్పుడు ఏదేమైనా కానీ జెండాలు కూలపోతే అరాచకం అయితే మంచిది కాదు సార్ కదా. ఒకటే ఏ పార్టీ మనుషులు అనవసరంగా వాళ్ళ పొలాల్లో అయితే కదా కొట్లాట. నార్మల్ నార్మల్ కూల్ ఎందుకు తాగుతావు? కూల్ గారి నాయకత్వం, లక్ష్మణరెడ్డి గారి నాయకత్వం. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కౌడిపల్లి మండలంలో ఘనంగా జరిపి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారికి మేమున్నాం మద్దతుగా అనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తే, దురదృష్టవశాత్తు తుంకి గ్రామంలో యాక్చువల్గా చెప్పాలనుకుంటే తుంకి గ్రామంలో ఎప్పుడు కానీ పార్టీల ఖచ్చితంగా అందరు కలిసిమెలిసి ఉండి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటేళ్ళు. కానీ ఈరోజు ఎందుకు ఇట్లా గద్దెం కూలగొట్టిరో మాకు అర్థమైతే లేదు. అంటే పార్టీలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అధికారం ఉన్నా అధికారం లేకున్నా వాళ్ళకి ఏదైనా అవసరం పడ్డా అందరం పనిచేయాలి. కానీ ఈ గద్దెలు కూలగొడకం అనేది ఒక దుర్మార్గమైన చర్య. అందుకనే ఇటువంటి గద్దెలకు కూలగొట్టినప్పుడు ఇది ఒకసారి మనకి ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూలగొట్టచ్చు, రేపు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూలగొట్టచ్చు, ఇట్లా బీజేపీ కూలగొట్టచ్చు. కానీ ఆ గద్దెలు కూలగొట్టింది చిన్న విషయమే. కానీ జనాల పెద్ద ఈర్ష కసి పెరిగి మన ఊళ్ళే ఊళ్ళు కొట్టుకొని మనం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఏదో కొత్త కట్టిన గద్దె కాదు. 15 సంవత్సరాల నుంచి ఈడ తుంకిలా ఈడ జాండా ఎక్కిస్తాం, ప్రతి ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎక్కిస్తాం, ప్రతి అభివృద్ధి ఎక్కిస్తాం, ఎప్పుడు అవసరం కూడా ఎక్కిస్తాం. అప్పల్లా లేదు. ఇప్పుడు ఇది ఈ 4 వ్యక్తులు 5 వ్యక్తులు వాళ్ళు గోలగొట్టింది కాదు. ఇది రాజకీయ కక్షతోని అనుకొని ఎవరో రాజకీయంగా ఉండి ఈ పని చేయించారు. కాబట్టి మేమే దీని మీద సీరియస్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మన సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఇది జరిగిన ఇన్సిడెంట్ చిన్నది కాదు. తెలంగాణ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయో, తుంకిలా ఎంత అభివృద్ధి జరిగిందో, తుంకిలా సందు లేకుండా ఎస్సీ వాడకు కానీ, ఎస్టీ వాడకు కానీ, బీసీ వాడకు కానీ ఎంత సీసీ రోడ్లు నిర్మించారో, ఎన్ని స్కూల్ నిర్మించారో, గురుకుల పాఠశాల ఎస్సీ ఎస్టీల గురుకుల పాఠశాల కానీ, తర్వాత డెవలప్మెంట్ యాక్ట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయో, వికలాంగులకు 400, 500